హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని మరొకసారి రుజువైంది. ఏకంగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మరీ కలిసిండు తీన్మార్ మల్లన్న. మనందరికీ తెలుసు తీన్మార్ మల్లన్నకి అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో మనం అందరం చూసినాం గతంలో. మరి ఇదే తీన్మార్ మల్లన్న కేటీఆర్ గారిని కలిసిండు. అక్కడ పక్కనే హరీష్ రావు గారు కూడా ఉన్నారు. మరి ఇతను బీఆర్ఎస్లో చేరబోతుండా. అదేవిధంగా తీన్మార్ మల్లన్న బీసీల ఉద్యమం తీసుకొచ్చిండు. మరి బీసీల ఉద్యమం ఏడాదాకా వచ్చింది. తీన్మార్ మల్లన్న గతంలో కేసీఆర్ కుటుంబం మీద చేసిన విమర్శలు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మర్చిపోయిందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. స్వయంగా తీన్మార్ మల్లన్నే కేటీఆర్ వద్దకి వెళ్ళి మరి కలిసిండు. పక్కనే హరీష్ రావు గారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చాలా ఆసక్తికరమైన సంఘటన అయితే వాళ్ళ మధ్య జరిగింది. ఏకంగా బీసీ ఉద్యమం తరపున పోరాడుతాడు. మన అందరికీ తెలుసు బీసీల తరపున ఒక పోరాటం చేస్తాడు తీన్మార్ మల్లన్న బీసీల తరపున పోరాటం చేస్తూ కేటీఆర్ గారిని కలవడం అనేది తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కుటుంబం మీద తీన్మార్ మల్లన్న తీవ్రమైన విమర్శలు చేసిండు, మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా తీన్మార్ మల్లన్న మీద కూడా అంతే ఘాటుగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబం కూడా మనందరం గతంలో చూసినాము. అదేవిధంగా ఏకంగా తీన్మార్ మల్లన్నని జైల్లో పెట్టారు, చాలా నిర్బంధించారు. మన అందరం చూసినాము. అది అక్రమంగా నిర్బంధించారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. చివరికి ఆయన ఏదో ఒక రకంగా బయటకైతే రావడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయిండా తీన్మార్ మల్లన్న. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం మీద మొన్నటిదాకా చేసిన విమర్శల్ని మరి కేటీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మర్చిపోయిందా అనేది కూడా ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న చెప్తుంది ఒకటే ఒక మాట, నేను బీసీల కోసం ఎవరినైనా కలవడానికి సిద్ధమే, శత్రువునైనా స్వాగతిస్తా, కలుస్తా, బీసీలను రాజకీయంగా ఖచ్చితంగా చైతన్యం చేస్తా, బీసీల ఐక్యతను చాటుతా, బీసీల తరపున నిరంతరం పోరాడుతా, చివరిదాకా పోరాటం చేస్తా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కేవలం కేటీఆర్ గారిని మాత్రమే కలవలేదు, నేను చాలామంది నాయకులను కలిశాను, ఎంఐఎం పార్టీ వాళ్ళని కలిశాను, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళని కలిశాను, ప్రతి ఒక్కరిని కలిశాను, రాజకీయాలకు అతీతంగా అందరి నాయకులను కలిశాను, కేవలం బీసీల కోసమని తీన్మార్ మల్లన్న చెప్తుంటే రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న మరి బీఆర్ఎస్ పార్టీలో ఏర్తాడా? ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మనం ఊహించింది కాకుండా ఊహించని కూడా జరుగుతాయి రాజకీయాల్లో, మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తీన్మార్ మల్లన్న కేటీఆర్ గారిని కలుస్తాడని చెప్పేసి ఎప్పుడు మనం అనుకోలేదు, ఎవరు ఊహించలేదు. అది హరీష్ రావు సమక్షంలోనే జరగడం అనేది కూడా మనం అందరం ఆలోచించాల్సింది. ఎందుకంటే అసలు కలవని వ్యక్తులు కూడా కలిసిర్రు అంటే అదే రాజకీయం. అలాంటిది రేపటి రోజున మరి ఆ పార్టీలో జైన్ అవుతాడా కాడా అంటే మరి జైన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు, కాకపోవచ్చు కూడా, రెండు జరగవచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరుగుతుంది కాబట్టి. మరి గతంలో ఈ విమర్శలు చేసారు, జైలు పోయిండు, ఈయన జైలుకు పోయిండు, ఈయన మీద విమర్శలు చేసారు, ఈయన వాళ్ళ మీద విమర్శలు చేసారు అంటే రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదని ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం. గదే జరుగుతుంది తప్ప ఇవన్నీ గుర్తుండే. రాజకీయాల్లో ఇప్పటికెప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పటికి ఏ విధమైన రాజకీయ లబ్ధి ఉంది, లేదంటే ఈయన ఎవరైతే వాళ్ళు ఎత్తుకున్న జెండా ఏదైతే ఉంటుందో, లేదంటే వాళ్ళు ఎత్తుకున్న ఉద్యమం ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ముందుకు పోవాలి, అక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటారు, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి అనుగుణంగానే ఈ యొక్క రాజకీయ నాయకుల చేష్టలు ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. ఆయన చెప్తుంది ఒకటే, బీసీల తరపున ఖచ్చితంగా నిలబడతాను, బీసీల తరపున ఎవరినైనా కలుస్తాను అని చెప్పేసి ఒక బలమైన వాదనను కూడా ఆయన వినిపిస్తున్నాడు. ఇప్పటిదాకా మరి కేటీఆర్ గారిని కలిసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అది రాలేదు, మనందరికీ తెలుసు. అదేవిధంగా బీజేపీ పార్టీని కూడా కలిసిండు, ఎంఐఎం కూడా కలిసిండు. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఆలోచన చేయాలి. ఒక విధంగానే ఆలోచన చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ రాజకీయంగా కానీ ప్రజల్లో కానీ ఒక చర్చ జరుగుతుంది. మరి తీన్మార్ మల్లన్న ఇటు కాంగ్రెస్ సస్పెండ్ చేసింది కాబట్టి మరి బీఆర్ఎస్లోకి వెళ్తాడా? ఈ యొక్క బీసీల ఉద్యమం తరఫున ఒక రేపటి ఎన్నికలకు వరకు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ బీసీల ఐక్యతను మొత్తం తీసుకెళ్ళి మరి బీఆర్ఎస్కి సపోర్ట్గా నిలుస్తాడా, లేదంటే ఈయనే బీఆర్ఎస్ పార్టీ చేస్తాడా, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారిని ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న కలిసిందో తెలంగాణలో ఒక సెన్సేషన్ న్యూస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చర్చలు అయితే బలంగా సాగుతుంది. రేపటి రోజున మళ్ళీ
ఏం జరగబోతుంది, బీసీల ఉద్యమం ఎటు పోతుంది, మళ్ళీ ఏమన్నా కలుస్తాడా బీఆర్ఎస్ వాళ్ళని అనేది కూడా మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు అయితే బీసీల ఉద్యమం చేస్తుంటే తీన్మార్ వలన దాని మీద అయితే మంచి స్పందన ఉంది. వరంగల్లో సభ పెట్టింది, మనం అందరం చూసినాం. ఇప్పటికీ ఆ బీసీలలో మెల్లమెల్లగా మార్పు అయితే వస్తుంది. బీసీల ఐక్యత అయితే సాధించబోతున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ పరిణామాలు కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. ఏ దిశకు అంటే ఏ టైంలో ఏ విధమైన స్టెప్స్ ఉంటాయి అనేది అది వాళ్ళకు సంబంధించిన విషయాలు కాబట్టి చూద్దాం. రేపు రానున్న రోజులలో ఎలాంటి పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చోటు చేసుకోబోతుందో రానున్న రోజులలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.